హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఒక విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. ఆ చర్చ మీద నాకెంత ఆలోచించినా కూడా ఏంటి, ఎందుకు, అసలు ఏంది ఇంత ఇంత పెద్ద చర్చ ఎందుకు అయిందనేది నాకు అర్థం కాల. దాని మీద ఒకసారి ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నా. ఆ విషయం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం. ఆయన ఏదో ఒక టీవీ టీవీ డెబిట్కి వెళ్ళారు. డెబిట్లో ఏదో మాట్లాడారు. కాకపోతే నేను ఆయన గురించి అడిగేది ఏంటంటే, ఆయన మంచి ప్రొఫెసరు, జర్నలిజానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అని విన్నా. ఒక జర్నలిజానికి సంబంధించిన ప్రొఫెసరు అతను ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు దాని గురించి ఆలోచిస్తాడు. ఏంటి వాస్తవాలు తెలుసుకుంటారు, ఇది వాస్తవమా కాదా అని. మరి అంత పెద్ద ఆయన ఆ డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. అమిత్ షా గారితో జగన్ లోపల వేయాలని చెప్పారు. దీనికి మిత్రులు, తాత్కాలిక మిత్రులు, శాశ్వత మిత్రులు అనే ఒక కాన్సెప్ట్, ఇవన్నీ అసలు ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆయన ఏమన్నా దగ్గరుండి విన్నారా? ఆయన దగ్గరుండి విన్నారా? మరి ఆయన అంత పెద్ద వ్యక్తి అని చెప్తున్నారు. మేధావులంతా కూడా ఈరోజు తిరగబడుతున్నారు ఆయన మీద, ఎలా దౌర్జన్యం చేస్తారు, అరెస్టులు చేస్తారు అని చెప్పి. మరి ఆయన చేసింది ఏంటి అంటే, భావస్వేచ్ఛ ఉంది, మనం ఏదన్నా మాట్లాడచ్చు, మనం అలాంటి దేశంలో ఉన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతామా? అంటే ఏది పడితే అది మాట్లాడి నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటే క్షమించేస్తారా? అసలు ఆయన ఎందుకు మాట్లాడి, ఎవరు చెప్పారు ఆయనకలా? ఇప్పుడు కొంతమంది మేధావులు ఉన్నారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారు ఎలా తెలంగాణకు వస్తారు, డిప్యూటీ సీఎం గారు ఎలా వస్తారు తెలంగాణకి, ఇక్కడున్న పోలీసులను ఎలా వాడుకుంటారు, ఇక్కడున్న పోలీసులని ఎలా రక్షణ కల్పించబడతాయి, ఇన్ని మాట్లాడినప్పుడు ఒక తెలంగాణ వ్యక్తి ఆంధ్ర రాజకీయాల గురించి ఆయనకి ఎందుకండి? ఆయనకి ఎందుకు? ఒక తెలంగాణ వ్యక్తికి ఆంధ్ర రాజకీయాల గురించి ఆయనకు అంత అవసరం ఏముంది? పోనీ మాట్లాడారు, ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి అంటే, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదా? అంటే ఎవరేం మాట్లాడినా కూడా మాట్లాడారు, వాళ్ళ ఏదైతే మాట్లాడారో దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పి సైలెంట్ అయిపోవాలి. అయితే ఈరోజు అంత పెద్ద వ్యక్తి, ఒక జర్నలిజం ప్రొఫెసర్ అయినటువంటి వ్యక్తి అంత పెద్ద మాటలు మాట్లాడినప్పుడు రేపు సామాన్యుడు మాట్లాడతారు. ఏమి తెలివితేటలు లేని వాళ్ళు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కానీ మాటలు అనిపించుకున్నట్టు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలే వకీకరించి మాట్లాడినారు. ఆయన ఏం చేయాలి? ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు చెప్పండి? ఒకటి చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఆయన అరెస్ట్ చేసి ఆయనకి ఎవరిచ్చారు ఈ ఇన్ఫర్మేషన్? ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో ఏం మాట్లాడారు అనేది ఎవరిచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతారు కదా. ఎందుకు మేధావులు తెగ వి స్టాండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఒక స్టాండ్ తీసుకోండి, కాదనట్లేదు. కానీ ఇది మీరు అడిగారు ఎప్పుడైనా? కొన్ని నాగేశ్వరరావు గారిని అడిగారు, ఎవరు చెప్పారండి మీకు ఎలా మాట్లాడారని? అంటే ఒక టీవీ డెబిట్కి వెళ్తే ఎటువంటి వాస్తవాలను గ్రహించకుండా మాట్లాడేస్తారు ఆయన. ఇది చాలా ఆ స్థాయి వ్యక్తులకి ఇది తగదని మనవి చేసుకుంటున్నా. ఈ విషయంలో మాత్రం తొందరపాటు చర్యలు కానీ ఇటువంటివి ఎక్కడా జరగలేదు. తొందరపాటుగా మాట్లాడింది నాగేశ్వరరావు గారు. బేషరతుగా క్షమాపణ చెప్పండి. నేను వాస్తవాన్ని గ్రహించకుండా నేను ఇలా చేశాను అని చెప్పి మీరు క్షమాపణ చెప్పండి. మీ అంతు తేలుస్తాను, మీ కథలు తేలుస్తాను, యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తాను. అర్థమవుతుందా? మీరు ప్రొఫెసర్ అంట, అర్థమవుతుందా మీకు? అలాంటి మాటలు మాట్లాడతారు మీరు? మీరు రాజకీయ నాయకుడు కాదు, ఎమ్మెల్సీగా చేసిండొచ్చు, కానీ చేసినా కూడా మీరు ప్రొఫెసర్. మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు చాలామంది. వాళ్ళకేం చెప్తారు మీరు? ఇది 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 నేను ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఆయన మాటల్ని ఆయన వెనక్కి తీసుకోవడము లేదు, నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నా అనడమో కాదు. బేషరతుగా రోడ్డు మీదకి వచ్చి మీడియా మిత్రుల సమక్షంలో ఖచ్చితంగా జరిగిన దానికి ఆయన వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలి. ఇలాంటివి ఏ టీవీ డెబిట్లో కూడా నేను 1కి 10 సార్లు వెరిఫై చేసుకోకుండా ఇలాంటి మాట్లాడను అని చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి.